హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ కింద మామిడికాయ పులిహోర అండి. మామిడికాయ పులిహోర చేయడానికి రైస్ వండుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక మామిడికాయ సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల బాండీ పొయ్యి మీద పెట్టుకొని తాలింపు వేసుకుందాం. తాలింపులో ఎప్పుడైనా శనక్కాయ పప్పు ఫస్ట్ వేగించుకోవాలండి, ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ టైం వేగుతాయి. తర్వాత జీడిపప్పు, ఇవి రెండు వేగటం అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. ఈ శనక్కాయ పప్పు పక్కన పెట్టేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు అన్నీ వేగించుకోవాలి నీట్గా దూరగా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి వేగుతుండగా అన్నంలో మామిడికాయ తురుము వేసుకుందాము. ఇప్పుడు వేగిన తాలింపులో కొంచెం పసుపు వేసుకొని ఈ తాలింపు కూడా అందులో కలిపేసుకొని నీట్గా ఉండలేం లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, నీట్గా కలుపుకున్నాక అంతే, సింపుల్ మామిడికాయ పులిహోర రెడీ. థ్యాంక్ యూ.